విషయంలో ఒక అంశం మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. కళ్ళకు అద్దుకోవాలా అక్కర్లేదా? దైవము ఆయన మనం పెట్టేటటువంటి నివేదనని నోటితో తీసుకోవడండి. నోటితో ఆయన తీసుకోవటం మొదలు పెడితే మనకేం మిగలదు. ఆయన కళ్ళతో తీసుకుంటాడు, అలా నేత్రాలతో ఆయన స్వీకరిస్తాడు. కాబట్టి దాన్ని మనము ముందుగా కళ్ళతో చూస్తే అది ఎంగిలవుతుంది. అందుకోసమని ఏం చేస్తారంటే నివేదన పెట్టేటప్పుడు అడ్డం కట్టి నివేదన పెడతారు. దీన్ని తెలుసుకోలేని వాడు కొందరు ఏదో మేము చూడకూడదా, వాళ్ళు చూడచ్చా, ఎవరు చూడకూడదండి. నివేదన చేసేవాడు తప్పితే మిగతా వాళ్ళు ఎవరు చూడకూడదు. ఎందుకంటే ముందు వీళ్ళు చూస్తే ఆ నేత్రాలతో వాళ్ళని అశుచి అవుతుంది దేవుడికి సమర్పించడానికి. కాబట్టి ఈ నివేదన అనేది దేనికి సంబంధించినది? భగవంతుడు నేత్రాలతో స్వీకరించేది. ఆయన నేత్రాలతో స్వీకరిస్తాడు. కాబట్టి నేత్రాలతో స్వీకరించాక ఆయన నేత్రాల చలవ కోసమని హారతిస్తాం. ఒళ్ళంతా తిప్పటం కాదండి, హారతి ముఖ్యంగా నేత్రాలకు ఇవ్వాలి. ఆ హారతి నేత్రాలకు ఇచ్చాక గత నేత్రాలకు సంబంధించిందే కాబట్టి ఆయన నేత్రాలకు ఇచ్చింది మనం కూడా ఆ హారతిని నేత్రాలకి తీసుకోవాలి. ఆయన నేత్రాలతో పదార్థం తీసుకున్నాడు కదా, అందుకోసం మనం కూడా పదార్థం ముందు నోట్లో వేసుకుంటామా, కళ్ళగద్దుకుంటామా? కళ్ళగద్దుకోవడం అంటే అర్థం ఏంటి? మనం కూడా దాన్ని ముందు నేత్రాలతో స్వీకరించి తర్వాత నోటితో స్వీకరించాలి. ఇదంతా కూడా నేత్రాలకు సంబంధించిన